Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కల్కి 2898 ఈ రోజు వరల్డ్ వైడ్ గా 8500కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవగా ప్రెజెంట్ టాక్ అయితే అబౌవ్ యావరేజ్ నుండి గుడ్ అండ్ వెరీ గుడ్ వరకు ఉంది, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇలాంటి గ్రాండ్ రిలీజ్ తో మంచి టాక్ తెచ్చుకునే సినిమాకి రెయిన్ ఎఫెక్ట్ పడ్డం కాస్త డిసప్పాయింట్మెంట్ గా చెప్పొచ్చు. చాలా చోట్ల వర్షం పడుతూనే ఉంది. ఆల్రెడీ నైట్ షోస్ కి చాలా వరకు టికెట్స్ బుక్ అయ్యాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ పెద్దగా డే 1 కలెక్షన్స్ పై ఉండకపోవచ్చు. సో లేట్ చేయకుండా కలికి డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు, అడ్వాన్స్ ప్రీ సేల్ కలెక్షన్స్ ఎంతో, ఆల్ టైమ్ రికార్డ్ కొట్టే ఛాన్స్ ఉందా లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 16 కోట్ల పైన గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. అయితే డిస్ట్రిక్ట్స్ లో మాత్రం అంతంత మాత్రంగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇలాంటి సినిమాలకి ఏ సెంటర్స్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ అయితే ఉంటుందో బీసీ సెంటర్స్ లో ఆ రేంజ్ రెస్పాన్స్ ఉండదు. ప్రెజెంట్ డిస్ట్రిక్ట్స్ లో బుకింగ్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేలా కనిపించట్లేదు. ఒక నైజాం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ తో 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఒక 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ అంచనా. ఖచ్చితంగా ఇక్కడైతే ట్రిపుల్ ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇక నైజాంతో కంపేర్ చేస్తే ఆంధ్రలో బుకింగ్స్ తక్కువగానే ఉన్నా ఆంధ్రలో ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లోనే టికెట్స్ ఎక్కువగా తెగుతాయి. సో ఆంధ్ర కలెక్షన్స్ ని ఎప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. ఇక సీడెల్ లో కూడా బుకింగ్స్ డల్ గానే ఉన్నాయి. డే 1 తెలుగు స్టేట్స్ లో 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ అంచనా. షేర్ 45 నుంచి 50 కోట్ల మధ్య ఉండొచ్చు. ఇక బెంగళూరు విషయానికి వస్తే ఏకంగా 503 షోల వరకు ఫస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉండగా ఇది సలాన్ అయితే బ్రేక్ చేయలేదు. ఇక కన్నడ డబ్బింగ్ వర్షన్ చూసుకుంటే బెంగళూరులో 63 షోల వరకు పడ్డాయి. ఇది ఆదిపురుషన్ సలార్ తర్వాత థర్డ్ ప్లేస్. ఇక మైసూర్ వంటి చోట్ల 95 షోల వరకు పడుతూ డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్ గ్రాస్ 6.5 కోట్లు దాటింది. డే 1 ఫుల్స్ పట్టి ఈ లెక్క 10 కోట్లకి అటు ఇటుగా ఉండొచ్చు. ఇక తమిళనాడులో బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా స్లోగా పర్ఫార్మ్ చేయగా ప్రెజెంట్ టాక్ మంచిగా రావడంతో అక్కడ కూడా గ్రోత్ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా తమిళనాడులో రేపు అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ నే చూడబోతున్నాం. ఆల్మోస్ట్ అక్కడ టైట్ హీరోల రేంజ్ లోనే నెంబర్ రావచ్చు. ఇక కేరళలో టికెట్ సాలిడ్ గా దిగాయి. అసలు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ కి ముందు రోజు వరకు దుల్కర్ ఉన్నాడన్న విషయం కూడా తెలియకుండా బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1.5 కోటి గ్రాస్ మార్క్ దాటింది ఈ ఫిల్మ్. డే 1 2.5 కోట్ల వరకు గ్రాస్ ఎక్స్పెక్టెడ్ నెంబర్. ఇక నార్త్ లో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 10 కోట్ల మార్క్ దాటేగా డే 1 నిర్వహించి 25 కోట్ల వరకు ట్రేడ్ ఎక్స్పెక్టెడ్ నెంబర్. బట్ ప్రెజెంట్ నార్త్ లో మాస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా బుకింగ్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి రోల్ బాగా ఇంపార్టెంట్ కావడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికా ప్రీమియర్స్ లో ఇప్పట్లో బ్రేక్ అవుతున్న ట్రిపుల్ ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ట్రిపుల్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ తో $3.46 మిలియన్ ని కలెక్ట్ చేస్తే కల్కి ఏకంగా $3.85 మిలియన్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. చూడడానికి ఇది చిన్న నెంబర్ లానే కనిపించచ్చు. రూపీస్ లో 32 కోట్లు. ఇక డే 1 కూడా ఇదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ ఉండడంతో నార్త్ అమెరికా డే 1 రేపు పెద్ద నెంబర్ నే చూడబోతున్నాం. ఇక యూకే ప్రీమియర్స్ లో 2,35,000 పౌండ్స్ వరకు కలెక్ట్ చేస్తూ యూకేలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. డే 1 ఓవర్సీస్ లో చాలా పెద్ద నెంబర్ నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ ఉన్న బుకింగ్స్ బట్టి ట్రేడ్ వేసిన ప్రెడిక్షన్ ప్రకారం RRR అండ్ బాహుబలి 2 తర్వాత ప్లేస్ లో సలార్ ని బీట్ చేస్తూ థర్డ్ ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రలో రెయిన్ ఎఫెక్ట్ లేకుండా గ్రోత్ ఉంటూ నార్త్ లో అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ ని పెడితే మాత్రం డే 1 223 కోట్ల పైన గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపనవసరం లేదు. మరి ఎక్కడి నుంచి లెక్క స్టార్ట్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కల్కి డే 1 బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ రిపోర్ట్. ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.